హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ శాఖలో ఒక జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియో చివరి దాకా చూసిన తర్వాత ఎవరైనా ఏపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే మన టీజీ అకాడమీ యాప్లో చాలా మంచి కోర్స్ ఉంది. వీడియో క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్స్ కేవలం 499 రూపీస్ మాత్రమే. లేదు మాకు టెస్ట్ సిరీస్ కావాలి టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ అంటే కేవలం 99 రూపీస్కి అందుబాటులో ఉంది. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక టెస్ట్ ఫ్రీగా రాయండి. మీకు నచ్చితే పూర్తి టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇక్కడ మనకు బ్లాక్ కోఆర్డినేటర్కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించి మనకి ఇక్కడ ఏదైతే డిపార్ట్మెంట్లో ఆఫీస్లో ఇక్కడ వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏజ్ 25 to 40 ఇయర్స్. సో దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఏం ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా మీరైతే చూసుకోవచ్చు. లోకల్ క్యాండిడేట్ అయితే అయి ఉండాలి. ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు మాట్లాడడం రావాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సపోర్ట్. సో సాఫ్ట్వేర్ అప్లికేషన్ సపోర్ట్కి సంబంధించి ఏదైనా ప్రైవేట్ మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా సరిపోతుంది. 20,000 శాలరీ ఇస్తారు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు 25 to 40 కదా ఏజ్. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఈ బ్లాక్ కోఆర్డినేటర్ ఒక్కొక్క వ్యాకెన్సీ ఉంది. లీగల్ గమ్ ప్రొబేషన్ ఆఫీసర్కి సంబంధించి ఒక వ్యాకెన్సీ ఉంది. ఎల్ఎల్బి చేసి ఉండాలి. సో సోషల్ వర్కర్కి సంబంధించి మనకు ఒక వ్యాకెన్సీ ఉంది. సో దానికి సంబంధించి గ్రాడ్యుయేషన్ బీఏ చేసిండే వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అన్నారు. సోషియాలజీ కానీ సోషల్ సైన్సెస్ సంబంధించిన గ్రాడ్యుయేట్ చేసిన ఎలిజిబులే. సో ఇక్కడ మనకు లీగల్ ప్రొఫెషన్ ఆఫీసర్కి శాలరీ 27,804 ఇస్తారు. సో సోషల్ వర్కర్కి 18,536 ఇస్తారు. నెక్స్ట్ అవుట్ రీచ్ వర్కర్ సంబంధించి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింటే సరిపోతుంది. దీనికి సంబంధించి మనకు శాలరీ చూసుకుంటే 10,592 రూపీస్ అయితే ఇస్తారు. సో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. 12th పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంటర్మీడియట్ పాస్ అయ్యింటే సరిపోతుంది. 25 to 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్. సో గ్రాడ్యుయేట్ అనేది బీఏ కానీ సోషల్ వర్క్ కానీ సోషియాలజీ కానీ సోషల్ సైన్స్ కానీ బీఎస్సీ హోమ్ సైన్సెస్ చేసిండే అభ్యర్థులు ఎలిజిబుల్. 18,536 శాలరీ ఇస్తారు. సో డాక్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మనకు ఇది పార్ట్ టైం జాబ్ లాంటిది మాత్రమే డాక్టర్కి మాత్రం. సో మనకు దీనికి సంబంధించి 9,930 రూపీస్ ఇస్తారు పర్ మంత్. సో మనకు రెగ్యులర్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా వర్క్ ఉన్నప్పుడు వాళ్ళే పిలుస్తారు. చౌకీదార్కి సంబంధించి వ్యాకెన్సీ ఉంది. దీనికి సంబంధించి 7,944 శాలరీ ఇస్తారు. ఈ ఉద్యోగాలు ఎక్కడి నుండి వచ్చాయని చూసుకుంటే మనకు ఏలూరు డిస్టిక్ నుండి రిలీజ్ కావడం జరిగింది. ఇతర జిల్లాల్లో కూడా అప్డేట్ వస్తే మీకు చెప్తాను. మీ జిల్లా పేరుని కామెంట్ చేయండి. సో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఏలూరు జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 5th నుండి అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. 15th వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. 15th సాయంత్రం 5 గంటల లోపల. సో మీరు ఎక్కడికి సబ్మిట్ చేయాలి ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. దానికి సంబంధించిన నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఏ ఉద్యోగాలు ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లికేషన్ సబ్మిటెడ్ ఇన్ ద ఆఫీస్ డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కలెక్టరేట్ ఏలూరు డిస్టిక్ అని చెప్పి. సో ఈ అడ్రస్లో మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఎక్కడ ఉంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా అడ్రస్లు మెన్షన్ చేశారు. ఆ అడ్రస్లోనే మీరు ఎత్తుకొని పోయి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ అడ్రస్ మెన్షన్ చేశారు. ఆ అడ్రస్లోనే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ మనకు ఇది కాకుండా పారా లీగల్ పర్సనల్ లాయర్కి సంబంధించి ఒక వ్యాకెన్సీ ఉంది. సో దిశా వన్ స్టాప్ సెంటర్లో ఇది వ్యాకెన్సీ. సో దీనికి సంబంధించి లా చేసి ఉండాలి. సో అప్లికేషన్ ఇది. సో ఇక్కడ మీ పేరు, మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారు, ఫాదర్ నేము, టెలిఫోన్ నెంబరు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, క్యాస్ట్, బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి. సో మనకు ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మనకు అఫీషియల్ సైట్ అఫీషియల్గా మనకు ఏదైతే అడ్రస్ చెప్పారో ఆ అడ్రస్కి ఎత్తుకొని పోయి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ అఫీషియల్ సైట్లో పెట్టడం జరిగింది. ఒకసారి చూపిస్తాను. ఇది ఏలూరు జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. సో ఫస్ట్ టైటిల్ ఉండేది ఎమ్మెల్యేస్పీ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదో అప్డేట్ ఇచ్చారు.
అది కాకుండా కిందికి వెళ్ళారంటే సో ఫిల్లింగ్ ఆఫ్ కాంట్రాక్ట్ పోస్ట్ ఏలూరు డబ్ల్యూడి అండ్ సిడబ్ల్యూ డిపార్ట్మెంట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఉంది. 15th చివరి తేదీ అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ ఏ జిల్లాలో రిలీజ్ అయినా చెప్తాను. మీ జిల్లా పేరుని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.